ఉపోద్ఘాతం వేద ప్రబోధం పరమ పూజ్యశ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు 1969 అక్టోబరు 6వ తేదీన ఇంగ్లాండులో లండన్ నగరంలోని కాన్వే హాలులో ఇచ్చిన ఉపన్యాసం. సభాసదులారా, వేద ప్రబోధం ఈనాటి ఉపన్యాసపు విషయం. వేదాలు అంటే ఏమిటి? వేద శబ్దం విద్ అనే ధాతువు నుండి ఏర్పడింది. దీనికి అనేక అర్థాలు చెప్పవచ్చును, కానీ చివరికి సారం ఒక్కటే. వేదం అంటే జ్ఞానం. మీరు అంగీకరించే ఏ జ్ఞానమైనా వేదమే. ఎందుకంటే వేద ప్రబోధాలు మూల జ్ఞాన రూపాలు. బద్ధ స్థితిలో మన జ్ఞానం అనేక లోపాలతో కూడి ఉంటుంది. బద్ధజీవుడికి ముక్తజీవుడికి గల భేదం ఏమిటంటే, బద్ధజీవుడిలో 4 లోపాలు ఉంటాయి. వాటిలో మొదటిది, అతడు తప్పులు చేస్తాడు. ఉదాహరణకు, మా దేశంలో గాంధీ మహాత్ముడు గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డాడు. కానీ అతడు కూడా చాలా తప్పులు చేసినవాడే. అతని జీవితపు చివరి దశలో అతని అనుచరుడు ఒకడు, మహాత్మా, న్యూఢిల్లీ ప్రార్థన సమావేశానికి మీరు వెళ్ళవద్దు. అక్కడ మీకు ప్రమాదం జరుగుతుందని నా స్నేహితులు కొందరు చెప్పారు అంటూ హెచ్చరించాడు. కానీ అతడు ఆ మాటలను పెడచెవిన పెట్టి వెళ్ళడానికే నిశ్చయించుకుని హత్య చేయబడ్డాడు. గాంధీ మహాత్ముడు, ప్రెసిడెంట్ కెనడీ లాంటి మహనీయ వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తప్పులు చేయడం మానవ సహజం. బద్ధజీవుడికి ఉండే లోపాలలో ఇది ఒకటి. బద్ధజీవుడి మరో లోపం మాయామోహితుడు కావడం. అంటే భ్రాంతిని లేక దానిని అంగీకరించడం. ఇదే మాయ. మాయ అంటే లేనిది. దేహాన్ని అందరూ ఆత్మగా పరిగణిస్తారు. మీరెవరు అని నేను మిమ్మల్ని అడిగితే, నేను జాన్ని, నేను ధనికుణ్ణి, ఇలాంటివాణ్ణి, అలాంటివాణ్ణి అని చెబుతారు. ఇవన్నీ కూడా శరీర ఉపాధులే. ఇదే మోహం లేక భ్రాంతి. నిజానికి మీరు ఈ దేహం కాదు, ఈ శరీరం కాదు. మూడవ లోపం ఏమిటంటే వంచనా ప్రవృత్తి. అంటే మోసం చేయదలుచుకోవడం. ఇతరులను వంచించే, మోసం చేసే ప్రవృత్తి అందరికీ ఉంటుంది. ఒక వ్యక్తి మొదటి తరగతి మూఢుడైనా, ఫస్ట్ క్లాస్ రాస్కెల్, మొదటి తరగతి మూఢుడైనా తాను ఎంతో తెలివిగలవాడిలా నటిస్తాడు. అతడు మోహంలో ఉన్నాడు అని, తప్పులు చేస్తున్నాడు అని మనం గనుక సూచిస్తే, అతడు ఇది అంతే, అది ఇంతే, ఇది ఇంతే, అది అంతే అని అంటాడు. కానీ తన స్థితిని తాను తెలుసుకోడు. తనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తాత్విక గ్రంథాలను రాస్తాడు. అదే అతని యొక్క జబ్బు. అదే మోసం చేయడం అంటే. చివరి లోపం, మన ఇంద్రియాలు అసమగ్రంగా ఉండడం. మన కళ్ళను గురించి మనం గర్వపడుతూ ఉంటాం. నువ్వు దేవుణ్ణి చూపిస్తావా అని కొందరు తరచూ సవాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి చూడగల కళ్ళు నీకు ఉన్నాయా? అలాంటి కళ్ళు నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి చూడలేవు. అకస్మాత్తుగా నువ్వు ఉంటున్న గది చీకటి అయితే నీ చేతుల్నే నువ్వు చూడలేవు. కాబట్టి దేవుణ్ణి చూడాలి అంటే నీకు ఎటువంటి శక్తి కావాలి?
ఇలాంటి అసమగ్రాలైన ఇంద్రియాల వల్ల మనం జ్ఞానాన్ని అంటే వేదాల్ని పొందలేము. బద్ధ జీవితంలోని ఈ లోపాలు అన్నిటితో మనం ఎవ్వరికిని సమగ్ర జ్ఞానాన్ని ఇవ్వలేము. మనం సంపూర్ణులం కాము. కాబట్టి మేము వేదాల్ని యథాతథంగా అంగీకరిస్తున్నాము. వేదాలు హిందువులకి సంబంధించినవి, మీరు ఇంగ్లీషు వారు అనవచ్చును. వేదాలు హిందువులకి సంబంధించినవి మీరు అనవచ్చును. ఇది ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఈ ఉపన్యాసం ఇంగ్లీషు వారు, ఆంగ్లేయులు, బ్రిటిష్ వారికి ప్రభుపాదుల వారు లండన్లో ఇస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ వారు కాబట్టి వాళ్ళు వేదాలని ఒప్పుకోకపోవచ్చును. ఎందుకంటే వేదాలు భారతదేశంలో పుట్టినవి. అందుకోసమే అలా అంటున్నారు. వేదాలు హిందువులకు సంబంధించినవని మీరు అనవచ్చును. హిందువు అనేది విదేశీ పేరు. మేము హిందువులం కాము. వర్ణాశ్రమ ధర్మమే మా నిజమైన చిహ్నం. వర్ణాశ్రమ ధర్మం అంటే వేద ధర్మాన్ని అనుసరించడం. 4 వర్ణాలతోనూ 4 ఆశ్రమాలతోనూ మొత్తం 8 విభాగాలతో కూడిన మానవ సంఘాన్ని అంగీకరించడం. మానవ సంఘములో 4 లౌకిక విభాగాలు, 4 ఆధ్యాత్మిక విభాగాలు ఉన్నాయి. దీనిని వర్ణాశ్రమ వ్యవస్థ అంటారు. ఈ విభాగాలు భగవంతుని చేత సృష్టించబడినవి కనుక అవి అన్ని చోట్ల ఉంటాయి అని భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పబడినది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు సంఘంలోని లౌకిక విభాగాలు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మమును తెలిసినవాడు. మానవులలో చాలా తెలివైన వర్గం అది. మానవులలో చాలా తెలివైన వర్గం ఎవరిది? బ్రాహ్మణులది. అలాగే క్షత్రియులు అంటే పరిపాలించే జాతికి చెందినవారు. వారు బ్రాహ్మణుల తరువాతి తెలివైన వారుగా పరిగణించబడతారు. తరువాత వర్తకం అంటే వ్యాపారం చేసే వర్గానికి చెందినవారు వైశ్యులు. సహజమైన ఈ విభాగాలు అన్ని చోట్ల కనిపిస్తాయి. ఇది వైదిక సిద్ధాంతం. మేము దీనిని అంగీకరిస్తాము. వైదిక సిద్ధాంతాలు ప్రామాణిక సత్యాలుగా పరిగణింపబడతాయి. వాటిలో దోషం ఉండదు. వాటిని విశ్వసించవలసినదే. ఉదాహరణకు భారతదేశంలో గోమయం అంటే ఆవు పేడ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నిజానికి అది ఒక జంతువు యొక్క మలము. కొన్ని సందర్భాలలో మలాన్ని ముట్టుకుంటే వెంటనే స్నానం చేయాలని వైదిక శాసనం నిర్దేశిస్తుంది. మరో సందర్భంలో గోమయం అంటే ఆవు పేడ పవిత్రమని చెప్పబడుతుంది. అపవిత్రమైన స్థలాన్ని కూడా ఆవు పేడతో అలికితే ఆ స్థలం పవిత్రం అవుతుంది. ఇది పరస్పర విరుద్ధంగా ఉందని మనం సామాన్య బుద్ధితో భావించవచ్చును. సాధారణ దృష్టికి ఇది పరస్పర విరుద్ధంగానే తోచవచ్చును. కానీ అది అసత్యం కాదు. వాస్తవం ఏమిటంటే అదే వాస్తవం. సాధారణ దృష్టికి ఇది పరస్పర విరుద్ధంగానే తోచవచ్చును. కానీ అది అసత్యం కాదు. అదే వాస్తవం. ఆవు పేడ చాలా శ్రేష్టమైనది. కలకత్తా నగరంలో ఒక ప్రముఖ శాస్త్రజ్ఞుడు మరియు వైద్యుడు గోమయాన్ని అంటే ఆవు పేడను పరిశీలించి అందులో క్రిమి సంహారకాలైన గుణాలు ఉన్నాయని కనుక్కున్నారు. భారతదేశంలో ఒకడు మరొక వ్యక్తితో నువ్విలా చెయ్యాలి అని అంటే ఆ రెండో వ్యక్తి, ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు చెప్పినట్లే నేను చేయాలంటున్నావు. అదేమి వేదశాసనమా అని అంటాడు. వేద శాసనాలను లౌకిక దృష్టితో వ్యాఖ్యానించడానికి వీలు లేదు. మీరు గనుక శ్రద్ధతో పరిశీలిస్తే ఈ శాసనాలు అన్నీ సరి అయినవే అని గుర్తించగలుగుతారు.
వేదాలు మానవ జ్ఞాన సంకలితాలు కావు. వేదజ్ఞానం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే శ్రీకృష్ణ భగవాను నుండి వస్తుంది. వేదాలకు శృతి అని మరో పేరు గలదు. శృతి అంటే వినడం. వినడం వల్ల సంపాదించిన జ్ఞానం అని అర్థం. అది ప్రయోగాల వలన తెలుసుకున్న జ్ఞానం కాదు. శృతి తల్లి లాంటిది అని భావించబడుతుంది. మనం తల్లి నుండి ఎంతో జ్ఞానాన్ని గ్రహిస్తాము. ఉదాహరణకు, మీరు మీ తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకుంటే మీ తల్లి తప్ప దానికి సమాధానం చెప్పగల వారు ఎవ్వరూ లేరు. ఇతడు నీ తండ్రి అని తల్లి చెబితే మీరు అంగీకరించి తీరాలి. అతడు మీ తండ్రి అవునా కాదా అని పరిశీలించడానికి అవకాశం లేదు. అలాగే మీ అనుభవానికి, ప్రయోగజన్య జ్ఞానానికి, ఇంద్రియ వ్యాపారాలకు అతీతమైన దేనిని గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు వేదాలను అంగీకరించి తీరాలి. అంటే మీ అనుభవానికి, ప్రయోగజన్య జ్ఞానానికి, ఇంద్రియ వ్యాపారాలకు అతీతమైన దేనిని గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు ఖచ్చితంగా వేదాలను అంగీకరించి తీరాలి. ఇక్కడ ప్రయోగం చేయడం అనే ప్రశ్నే లేదు. ఈ విషయం ఇదివరకే ప్రయోగం చేత స్థిరీకరించబడింది. ఉదాహరణకు, తల్లి చెప్పిన మాటను నిజమని అంగీకరించాలి. మరొక మార్గం లేదు. వేదాలు తల్లిగా భావింపబడుతున్నాయి. బ్రహ్మ మనకు తాత, ముత్తాత. ఎందుకంటే మొట్టమొదట వైదిక జ్ఞానం అతనికే బోధించబడింది. సృష్టి ఆరంభంలో బ్రహ్మే మొదటి జీవి. అతడు ఈ వేద జ్ఞానాన్ని పొంది నారదునికి, ఇతర శిష్యులకు, కుమారులకు బోధించాడు. వారు తిరిగి తమ శిష్యులకు బోధించారు. ఈ విధంగా వేదజ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా మనకు సంక్రమించింది. వేదజ్ఞానం ఈ విధంగా గ్రహింపబడుతుందని భగవద్గీత కూడా ధృవపరుస్తూ ఉంది. మీరు ఒకవేళ ప్రయోగం చేసినా ఆ నిశ్చయానికే వస్తారు. అందుచేత కాలం వృధా చేసుకోకుండా మీరు వేదాలను అంగీకరించాలి. మీరు మీ తండ్రి ఎవరో తెలుసుకోగోరినప్పుడు తల్లిని ప్రమాణంగా గ్రహిస్తే ఆమె చెప్పేదంతా అలాంటి వాదం లేకుండా అంగీకరించవచ్చు. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అను 3 రకాలైన ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్షం అంటే ఇంద్రియజన్య జ్ఞానం. మన ఇంద్రియాలు సమగ్రాలు కాకపోవడం చేత ప్రత్యక్ష ప్రమాణం అంత ప్రశస్తమైంది కాదు. మనం ప్రతిరోజు సూర్యుని చూస్తున్నాం. అతడు మనకు చిన్న బింబంలా కనిపిస్తాడు. కానీ నిజానికి సూర్యుడు ఇతర గ్రహాల కంటే చాలా పెద్ద పరిమాణం కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు మనం చూడడం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది? అందుకే మనం గ్రంథాలను చదివి సూర్యుని గురించి తెలుసుకోవాలి. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం సమగ్రం కాదు. ఇది ఇలా ఉండవచ్చును అని మనం అనుమానిస్తాం లేక ఊహిస్తాం. ఉదాహరణకు, డార్విన్ సిద్ధాంతం ఇది ఇలా ఉండవచ్చును, అలా ఉండవచ్చును అని చెబుతుంది. కానీ అది విజ్ఞాన శాస్త్రం కాదు. అది ఒక సూచన మాత్రమే, సమగ్రమైంది కాదు. కనుక మీరు ప్రామాణిక ఆధారాల నుండి జ్ఞానాన్ని గ్రహిస్తే అది సర్వసమగ్రంగా ఉంటుంది. మీరు ఆకాశవాణి అధికారుల నుండి ప్రసార వివరాలను తెలుసుకుని వాటిని అంగీకరిస్తారు, నిరాకరించరు. అది ప్రామాణిక ఆధారాల నుండి గ్రహించబడింది కనుక దానిని గురించి మీరు ప్రయోగం చేయవలసిన అవసరం లేదు.
ప్రయోగం అంటే మీరు సొంతంగా ప్రయోగం చేసి తెలుసుకోవలసిన అవసరం లేదు అని అర్థం. వేద జ్ఞానం శబ్ద ప్రమాణం అనబడుతుంది. శృతి అనేది దానికి మరో పేరు. శృతి అంటే దీనిలోని జ్ఞానాన్ని వినడం ద్వారా మాత్రమే గ్రహించాలన్నమాట. ఉత్తమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రామాణికమైన వ్యక్తి నుండే మనం గ్రహించాలని వేదం చెబుతుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాతీతమైనది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాతీతమైంది. భౌతిక జ్ఞానం విశ్వాంతర్గం అయితే ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాతీతమైనది. మనం ఈ విశ్వం సరిహద్దుల వరకే వెళ్ళలేము. ఇక ఆధ్యాత్మిక లోకాలకు ఎలా వెళ్ళగలము? అందుచేత ప్రత్యక్ష ప్రమాణంతో సంపూర్ణ జ్ఞానం పొందడం అసంభవము. ఆధ్యాత్మిక ఆకాశం గలదు. వ్యక్తావ్యక్తాలకు అతీతమైన మరో ప్రకృతి గలదు. గ్రహాలు, వాటిలో శాశ్వతంగా నివసించే జీవులు కల మరొక ఆకాశం ఉందని మీరు ఎలా తెలుసుకుంటారు? వ్యక్తావ్యక్తాలకు అతీతమైన మరో ప్రకృతి గలదు. గ్రహాలు, వాటిలో శాశ్వతంగా నివసించే జీవులు గల మరో ఆకాశం ఉంది అని మీరు ఎలా తెలుసుకుంటారు? ఈ జ్ఞానమంతా యథార్థమైందే. మీరు ఈ విషయమై ప్రయోగాలు ఎలా చేయగలరు? అది సాధ్యం కాదు. అందుకే మీరు వేదాల సహాయం పొందాలి. దీనికే వైదిక విజ్ఞానం అని పేరు. మా కృష్ణ చైతన్యోద్యమంలో మేము పరమోత్తమాధికారి అయిన శ్రీకృష్ణుని నుండి జ్ఞానాన్ని గ్రహిస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణుని అత్యుత్తమ ప్రమాణంగా స్వీకరించారు. నేను ముందుగా 2 విధాలు అయిన తత్వవేత్తలను గురించి వివరిస్తాను. వారిలో ఒక వర్గం వారు నిరాకారవాదులు లేక మాయావాదులు. ఆ వర్గం వారిని వేదాంతులు అని కూడా అంటారు. శ్రీపాద శంకరాచార్యులు వారికి గురువు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, విష్ణుస్వామి మొదలైన వైష్ణవులు అనబడే మరొక వర్గానికి చెందిన తత్వవేత్తలు ఉన్నారు. శంకర, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ శ్రీకృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించాయి. శంకరాచార్యులు నిరాకారవాదాన్ని అంటే నిరాకార బ్రహ్మమును అంగీకరించే మాయావాది. కానీ నిజానికి అతడు ప్రచ్ఛన్న సాకారవాది. అతడు భగవద్గీత వ్యాఖ్యానంలో ఇలా రాశారు: నారాయణ పర అవ్యక్తాత్, నారాయణ పరో అవ్యక్తాత్. దేవాదిదేవుడు అయిన నారాయణుడే ఈ జగత్తుకు అతీతుడు అని వ్రాశాడు. మళ్ళీ అతడే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అయిన నారాయణుడు, అతడు దేవకీ వసుదేవుల కుమారుడుగా అవతరించాడు అని కూడా స్థిరీకరించాడు. అతడు శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పేర్లను ప్రత్యేకంగా పేర్కొని ఉన్నాడు. అందుచేత శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తత్వవేత్తలు అందరూ అంగీకరించారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కృష్ణ చైతన్య ఉద్యమంలో మా జ్ఞానానికి శ్రీకృష్ణుడు మరియు ఆయన ఉపదేశించిన భగవద్గీతే ప్రత్యక్ష ఆధారం. భగవద్గీత యథాతథం అనే గ్రంథాన్ని మేము ప్రచురించాము. ఎందుచేతన అంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ఏ లౌకిక వ్యాఖ్యానం లేకుండా మేము అంగీకరిస్తాము. అదే వైదిక విజ్ఞానం. వైదిక జ్ఞానం పవిత్రమైనదనడం వైదిక జ్ఞానం పవిత్రం అయినది అవ్వడం వలన దానిని మేము అంగీకరిస్తాం. శ్రీకృష్ణుడు ఏది చెప్పినా మేము అంగీకరిస్తాం. ఇదే కృష్ణ చైతన్యము. దానివల్ల ఎటువంటి కాలయాపన ఉండదు.
మీరు సరి అయిన ప్రామాణికుని అంటే గురువుని లేక జ్ఞాన విధానాన్ని అంగీకరిస్తే కాలం వృధా కాదు. ఉదాహరణకు భౌతిక ప్రపంచంలో ఆరోహణ మరియు అవరోహణ అనే 2 జ్ఞాన విధానాలు ఉన్నాయి. అవరోహణ ప్రక్రియతో కలిగిన జ్ఞానం వలన మానవుడు మరణిస్తాడు అని మీరు అంగీకరిస్తారు. మీ తండ్రి సోదరి ఇతరులు కూడా మానవుడు మరణిస్తాడని చెబుతారు. మీరు ఎలాంటి ప్రయోగం చేయకుండానే దానిని అంగీకరిస్తారు. మానవుడు మరణిస్తాడా లేదా అని తెలుసుకోవడానికి మీరు పరిశోధన చేయాలి అనుకుంటే ప్రతి మానవుడి గురించి పరిశీలించవలసి ఉంటుంది. చావు లేని మానవుడు ఒకప్పుడు ఉండేవాడేమో అని మీరు భావించవచ్చును, కానీ అలాంటి వారిని మీరింతవరకు చూడలేదు. ఈ విధంగా మీ పరిశోధనకు అంతమే ఉండదు. ఎంతమందిని అని ప్రయోగం చేసి చూస్తారు, ఇతను చచ్చిపోతున్నాడా లేదా. దీనికి అంతం ఉండదు. ఈ పరిశోధనకు అంతమే ఉండదు. సంస్కృతంలో ఈ విధానానికి ఆరోహ ప్రక్రియ అని పేరు. స్వంత ప్రయత్నంతో అసమగ్రాలు అయిన మీ ఇంద్రియాలను ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించాలి అనుకుంటే మీరు ఎప్పుడూ సరి అయిన నిర్ణయానికి రాలేరు. అది సాధ్యం కాదు. శ్రీ బ్రహ్మ సంహితలో ఒక విషయం కలదు. మనోవేగంతో వెళ్ళే విమానంలో పయనించవచ్చునని. భౌతికమైన విమానాలు గంటకు 2000 మైళ్ళు వెళ్ళగలవు. శ్రీ బ్రహ్మ సంహితలో ఒక విషయం కలదు. మనస్సు దాని యొక్క వేగంతో అంటే మనోవేగంతో వెళ్ళే విమానంలో పయనించవచ్చు అని. భౌతిక విమానాలు అంటే ఏరోప్లేన్ ఫ్లైట్స్, భౌతికమైన విమానాలు గంటకి 2000 మైళ్ళు వెళ్ళగలవు. 2000 మైళ్ళు అంటే దాదాపు 3500 కిలోమీటర్లు గంటకి. కానీ మనోవేగం ఎంత? మీరు మీ ఇంట్లోనే కూర్చొని సుమారు 10,000 కిలోమీటర్లు 10,000 మైళ్ళు దూరంలో గల భారతదేశాన్ని అంతటినీ తలుచుకోవచ్చు. తక్షణమే మీ మనస్సు భారతదేశంలో గల మీ ఇంట్లో ఉంటుంది. అంటే మీ మనస్సు అక్కడికి ఎగిరింది. మనోవేగం అంత ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే మనోవేగంతో లక్షల కొద్ది సంవత్సరాలు ప్రయాణిస్తే ఆధ్యాత్మిక ఆకాశం అనంతమైనదని మీకు తెలుస్తుంది అన్నారు. దానిని సమీపించడం కూడా మనకు సాధ్యం కాదు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి, గురువును తప్పక ఆశ్రయించాలి అనేది వేద శాసనం. ఇందులో తప్పక అనే శబ్దం వాడారు. అయితే ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని యోగ్యత ఎలా ఉండాలి? అతడు ప్రామాణికుల నుండి వేద సందేశాన్ని సరిగ్గా విని ఉండాలి. ఆయన ప్రామాణికుల దగ్గర నుండి వేద సందేశాన్ని సరిగ్గా విని ఉండాలి. అతడు బ్రహ్మములో సుస్థిరుడై ఉండాలి. గురువుకు ఉండవలసిన 2 లక్షణాలు ఇవి. అలా కాకపోతే అతడు ప్రామాణికుడు కాడు. కృష్ణ చైతన్య ఉద్యమం వేద సిద్ధాంతాల నుండి సంపూర్ణ ప్రామాణ్యమును పొందింది. వైదిక అన్వేషణకు ముఖ్య లక్ష్యం శ్రీకృష్ణుడిని కనుక్కొనడమే. వైదిక అన్వేషణకు ముఖ్య లక్ష్యం ఏమిటంటే శ్రీకృష్ణుడిని కనుగొనడమే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. గోవిందుడైన శ్రీకృష్ణుడికి లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి. అవి అన్నీ ఒక్కటే అని శ్రీ బ్రహ్మ సంహిత స్పష్టం చేసింది. అవి దోషభూయిష్ఠాలైన మన రూపాల వంటివి కావు. అతని రూపం నిర్దిష్టమైంది. అతని రూపం అక్షరం, అచ్యుతం. నా ఈ స్వరూపానికి ఒక ఆరంభం ఉంది, కానీ
అతని రూపానికి ఆది లేదు. అతని రూపానికి ఆది లేదు. అది అనాది. దేవుడి యొక్క రూపం, శ్రీకృష్ణుడి యొక్క రూపం అనాది, అనంతం. శ్రీకృష్ణుడి యొక్క రూపం అనంతం. అనేక రూపాలలో వ్యక్తం అయ్యే ఆయన రూపానికి అంతం లేదు. నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ నా ఇంట్లో కాదు. మీరిక్కడ కూర్చున్నారు, మీ ఇళ్లలో కాదు. కానీ శ్రీకృష్ణుడు ఒకే కాలంలో ఎన్ని చోట్లనైనా ఉండగలడు. ఆయన గోలోక బృందావనంలో కూర్చొని ఆ సమయంలోనే సర్వవ్యాపకుడై అన్ని చోట్ల ఉండగలడు. ఆయనే అన్నిటికీ ఆరంభం. ఆయన అతి ప్రాచీనుడు. అయితే మీరు శ్రీకృష్ణుని చిత్రం వంక, అంటే ఫోటో వంక చూస్తే అతడు 15 లేక 20 ఏళ్ళ యువకుడులాగా కనిపిస్తాడు, కుర్రవానిలాగా కనిపిస్తాడు. ముసలివాడిగా శ్రీకృష్ణుడు మీకెక్కడా కనిపించడు. భగవద్గీతలో రథసారథి రూపంలో గల శ్రీకృష్ణుని చిత్రాన్ని మీరు చూశారు. ఆ సమయంలో ఆయనకు 100 సంవత్సరముల కన్నను తక్కువ ఉండవు. అప్పటికే ఆయనకు మునిమనవళ్ళు ఉన్నారు. భగవద్గీత చెప్పే సమయానికే శ్రీకృష్ణుడికి మునిమనవులు ఉన్నారు. అయినను ఆయన ఇంకా యువకునిలాగానే కనిపిస్తూ ఉన్నాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడూ వృద్ధుడు కాడు. ఆయన పరమశక్తి అలాంటిది. వాంగ్మయాన్ని చదవడం ద్వారా మీరు శ్రీకృష్ణుని అన్వేషింపదలుచుకుంటే మీరు భంగపడతారు. అది సాధ్యపడుతుందేమో కానీ చాలా కష్టము. వేదవాంగ్మయాన్ని చదవడం ద్వారా మీరు శ్రీకృష్ణుని అన్వేషింపదలుచుకుంటే మీరు భంగపడతారు. అది సాధ్యపడుతుందేమో కానీ చాలా కష్టం. అతడి భక్తుని నుండి మీరు సులభంగా తెలుసుకోగలరు. ఇదిగో ఇతడే శ్రీకృష్ణుడు, ఇతనిని స్వీకరించండి అని ఆ భక్తుడు మీకు అతడిని అందించగలడు. కృష్ణ భక్తుల శక్తి అలాంటిది. మొట్టమొదట ఒక్కటే వేదం, దానిని పఠించవలసిన అవసరం ఉండేది కాదు. నాటి ప్రజలు చాలా తెలివి గలవారై, గొప్ప జ్ఞాపక శక్తి గలవారై ఉండడం వల్ల ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి ఒక్కసారి వింటే చాలు గ్రహించగలిగేవారు. వెంటనే విషయం అంతా వారికి అవగాహన అయ్యేది. 5000 ఏండ్ల క్రిందట వ్యాసదేవుడు ఈ కలియుగంలోని ప్రజల కోసం వేదాలకు లిఖిత రూపం కల్పించాడు. లిఖిత రూపం అంటే రాసి వేశారన్నమాట. అంతవరకు రాసి లేవు. చివరకు ప్రజలు అల్పాయుష్కులు, అల్పమైన జ్ఞాపక శక్తి గలవారు, తక్కువ జ్ఞాపక శక్తి, మర్చిపోవడం, మందబుద్ధి కలవారు అవుతారు అని అతడు ముందే గ్రహించాడు. అందుచేత ఈ వేద విజ్ఞానాన్ని నేను వీరికి లిఖిత రూపంలో బోధించాలి అనుకున్నాడు. అతడు వేదాలను ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం అనే 4 భాగాలుగా విభజించాడు. తరువాత అతడే వేదాలను బోధించే బాధ్యతను తన వివిధ శిష్యులకు అప్పగించాడు. అప్పుడు అతడు మందబుద్ధులైన స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులను గురించి ఆలోచించాడు. ద్విజబంధువు అంటే ఉన్నత కుటుంబంలో పుట్టిన తగినంత అర్హత సాధించనివాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ గుణాలు లేనివాడు. అలాంటి వారి కోసం భారతదేశపు ఇతిహాసం అనబడే మహాభారతాన్ని, పురాణాలను వ్యాసుడు రచించాడు. పురాణాలు, మహాభారతం, 4 వేదాలు, ఉపనిషత్తులు వేదవాంగ్మయానికి చెందినవి. ఉపనిషత్తులు వేద భాగాలు. తరువాత వ్యాసదేవుడు పండితుల కోసం, తాత్వికుల కోసం వేదజ్ఞానమంతటినీ వేదాంత సూత్ర రూపంలో సంక్షిప్తం చేశాడు.
వేదాలకు సంబంధించిన చివరి రచన ఇదే. వ్యాసదేవుడు తన ఆధ్యాత్మిక ఆచార్యుడు గురు మహారాజు అయిన నారద మహాముని ఉపదేశాలను అనుసరించి స్వయంగా వేదాంత సూత్రాలను రచించాడు. కానీ అతనికి తృప్తి కలగలేదు. అదొక పెద్ద కథ. శ్రీమద్భాగవతంలో అది వర్ణించబడింది. పురాణాలను, ఉపనిషత్తులను సంకలనం చేసిన తరువాత, వేదాంత సూత్రాలను రచించిన తరువాత కూడా వేదవ్యాసునికి సంతృప్తి కలుగలేదు. అప్పుడు అతని ఆధ్యాత్మిక ఆచార్యుడు అయిన నారదుడు, నువ్వు వేదాంత సూత్రములను వివరించు అని ఆదేశించాడు. వేదాంతం అంటే విజ్ఞానం అత్యున్నతమైనది. ఆ విజ్ఞాన పరమావధి శ్రీకృష్ణుడే. వేదాలన్నింటి ద్వారా తననే తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు తెలుపుతూ ఉన్నాడు. వేదాంతకృద్ వేద విధేవ చాహం అంటే వేదాంతాన్ని రచించిన వాడను, వేదాల సారం తెలిసిన వాడను నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇందులో భగవద్గీతలో. అందుచేత పరమ విజ్ఞేయ వస్తువు శ్రీకృష్ణుడే. వేదాంత తత్వం పైన వ్రాయబడిన అన్ని వైష్ణవ వ్యాఖ్యానాలలోనూ అది వివరించబడింది. గౌడీయ వైష్ణవులమైన మాకు వేదాంత తత్వం గురించి ప్రత్యేక వ్యాఖ్యానం ఉంది. అది శ్రీ బలదేవ విద్యాభూషణుడు రచించిన గోవింద భాష్యం. అలాగే రామానుజాచార్యులు రచించిన ఒక వ్యాఖ్యానం, మధ్వాచార్యులు రచించిన మరొక వ్యాఖ్యానం ఉన్నాయి. శంకరాచార్యుని వ్యాఖ్యానం మాత్రమే ఏకైక వ్యాఖ్యానం కాదు. వేదాంత వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. కానీ మొట్టమొదట వైష్ణవులు వేదాంత వ్యాఖ్యానాన్ని రచించి ఉండకపోవడం వలన శంకరాచార్యుని వ్యాఖ్యానం ఒక్కటే వేదాంత వ్యాఖ్యానమని ప్రజలు తప్పుగా భావిస్తున్నారు. అంతేకాక వ్యాసదేవుడే వేదాంతానికి శ్రీమద్భాగవత రూపంలో సమగ్ర వ్యాఖ్యానాన్ని రచించాడు. జన్మాద్యస్య యతః అనే మొదటి వేదాంత సూత్రంలోని పదాలతోనే శ్రీమద్భాగవత రచన ప్రారంభం అవుతుంది. జన్మాదస్య యతః అంటే ఏమిటో శ్రీమద్భాగవతంలో సంపూర్ణంగా వివరించబడింది. వేదాంత సూత్రాలు పరమ సత్యమైన బ్రహ్మం అంటే ఏమిటో సూచనప్రాయంగా తెలుపుతాయి. దేని నుండి సర్వం ఉద్భవిస్తుందో అదే పరమసత్యం. ఇదే దాని సారాంశం. ఇది శ్రీమద్భాగవతంలో సవివరముగా విశదీకరించబడింది. సమస్తము పరమసత్యం నుండే ఉద్భవిస్తూ ఉంటే ఆ పరమసత్యం యొక్క స్వభావం ఎలాంటిది? అది శ్రీమద్భాగవతంలో వివరించబడింది. చైతన్యమే పరమసత్యమై ఉండాలి. అతడు స్వరాట్ అంటే స్వయం ప్రకాశకుడు. మనం ఇతరుల నుండి జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మన చైతన్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాం. కానీ అతని విషయం అలా కాదు. అతడు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు. అతడి స్వయం ప్రకాశకుడు అని చెప్పబడింది. వేద విజ్ఞానం యొక్క సారాంశం అంతా వేదాంత సూత్రాలలో గలదు. ఆ వేదాంత సూత్రాలు వ్యాసుని చేతనే శ్రీమద్భాగవతంలో వివరించబడ్డాయి. అందుచేత వేద విజ్ఞానాన్ని నిజంగా తెలుసుకోవాలి అనుకున్నవారు ఆ విజ్ఞానం యొక్క వివరణను శ్రీమద్భాగవతము నుండి, భగవద్గీత నుండి తెలుసుకోవలసిందని మేము కోరుతున్నాము.